వచ్చాం. మేము ఇప్పుడు ఏసీ కాలేజీలో గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంక్ టెస్టులు, తర్వాత ఆర్ఆర్బి టెస్టులు, ఎస్ఐ టెస్టులకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరం మాకు ఏసీ కాలేజీలో 3200 మంది విద్యార్థులు చేరారు. నెక్స్ట్ ఇయర్ విద్యార్థులు చేరిన తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ చేసిన తర్వాత సుమారు 100 మంది విద్యార్థులు వచ్చి మేము చేరతామని వస్తే అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత చేర్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ కళాశాలకు ఒక్కసారి నేను పేరెంట్స్ని మీ పిల్లలు 10th క్లాస్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అన్నీ కానీ దేనికైనా సరే కావలసినటువంటి కోచింగ్ ఇవ్వటానికి అన్ని విధాలుగా కావలసినటువంటి వసతులు, వనరులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి 10th క్లాస్ అయినటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ అయినటువంటి పిల్లలు మీ తల్లిదండ్రులు ఒకసారి వచ్చి చూడాలి. చూసి మీకు ఆ నమ్మకం, విశ్వాసం ఉన్న తర్వాతనే మీ పిల్లల్ని అక్కడ చేర్చండి, లేకపోతే చేర్చొద్దు. కాబట్టి దయచేసి నేను ప్రిన్సిపల్గా అయిన తర్వాత నేను రూజ్వెల్ట్ రాజభూషణ్ గారి శిష్యుడు. ఆయన నాకు ఇచ్చినటువంటి తర్ఫీదు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి గైడ్ లైన్స్, అలాగే కాలేజీ యొక్క ట్రెడిషన్స్, కాలేజీకి ఉన్నటువంటి మరి ఓల్డ్ గ్లోరీ, ఇవన్నీ కూడా తీసుకురావాలంటే ఆ గొప్పవాళ్ళు నేర్పినటువంటి మరి నాకు ఆ విద్యనే నేర్చుకొని నేను ఈనాడు పనిచేస్తా ఉన్నాను. నేను ఎక్కడో మారుమూల గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో పుట్టాను. పుట్టిన 3వ సంవత్సరమే నా తల్లి చనిపోయింది. నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆదరించి నన్ను ప్రేమించినటువంటి వారిని మాత్రమే నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను. గుంటూరు వచ్చిన తర్వాత డాక్టర్ ప్రభుదాస్ గారు, వారి మిస్సెస్ నన్ను ప్రేమించి వారింట్లో పిలిచి నాకు అన్నం పెట్టారు. అప్పుడు నాకు తల్లిదండ్రులు అనుకున్నాను. అలాగే రూజ్వెల్ట్ రాజభూషణ్ గారు మేడం గారు నేను సీనియర్లో ఉన్నప్పుడు నన్ను పైకి పిలిచి వారి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, అప్పుడు నేను స్టూడెంట్ని భయం వేసేది, నా టేబుల్ మీద కూర్చోబెట్టి నాకు టిఫిన్ పెట్టి, బాబు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా మరి దేవుని యందు భయభక్తులతో ఉండాలి, బైబిల్ బాగా చదవాలి, అవసరమైన దేవుని గురించి సేవ చేయాలి అనేటువంటి నాకు ఒక తర్ఫీదుని నేర్పారు. అప్పుడు నేను వాళ్ళని తల్లిదండ్రులుగా చూసుకునేవాడిని. అంతే తప్ప నా తల్లి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి దేవుడు అనాథల్ని, పేదవాళ్ళని, అట్టడుగునున్నటువంటి వారిని పైకి తీసుకురావటం కోసమే, సమానత్వాన్ని స్థాపించడం కోసమే, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటం కోసమే ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. మరి ముఖ్యంగా ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకు కలిగినటువంటి మనసు మనకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధమైనటువంటి మనసు కలిగి ఉండాలని దేవుడు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం, క్రీస్తు మన యొక్క హృదయంలోకి రావటం, అంతే తప్ప మరొక విషయాలు కాదు. ఈ మధ్య ఒక పాస్టర్ ఒక సందేశం ఇచ్చాడు. క్రిస్మస్ అంటే ఆనందించటం, క్రిస్మస్ అంటే అమితమైనటువంటి ఉత్సాహాన్ని పొందటం, క్రిస్మస్ అంటే లేటెస్ట్ హైటెక్ ఆనందం పొందేటటువంటి అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈనాడు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే బాగా ఫుల్గా తాగి బాగా ఎంజాయ్ చేయటం అని బాగా ఎంజాయ్ చేస్తాం. కొంతమంది క్రిస్మస్ అంటే బాగా తింటామని చెప్పి పలావ్ వండుకొని తింటూ ఉంటారు. కొంతమంది మంచి బట్టలు వేసుకుంటేనే క్రిస్మస్ అనుకుంటారు. మంచి నగలు వేసుకొని బాగా తయారై వస్తేనే క్రిస్మస్ అనుకుంటారు. అందరిలో గొప్పగా కనపడితేనే అది క్రిస్మస్ అనుకుంటారు. అది చాలా తప్పండి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం, క్రీస్తు మన హృదయంలో నివసించటం. ఆయన ఎప్పుడు కూడా మన హృదయం వెలుపల వెంటనే ఉన్నాడు. మనం ఆయన ఆహ్వానిద్దాం. హృదయమనెడి తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎప్పుడైనా సరే యేసు ప్రభు వారు మన హృదయం వెలుపల ఉన్నాడు. తలుపు తీయమని ఆ యొక్క తలుపు కనుక మనం తీసినట్లయితే, యేసు ప్రభు వారు మన హృదయంలోకి వచ్చినట్లయితే అదే క్రిస్మస్. ఓకే, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
రూజ్వెల్ట్ రాజభూషణ్ గారు మాకు ఒక పాట నేర్పారు ఇంటర్మీడియట్లోనే, మన కీర్తనల పుస్తకంలో కూడా ఉంది. ఆహా మహానందమే ఈహ పరంబోలం మహావతారుండం మా యేసు జన్మదినం హల్లెలూయా మహానందమే. కాబట్టి మీకు అందరికీ ఆంధ్ర క్రైస్తవ కళాశాల పక్షంగా, నా పక్షంగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ నా రిమార్క్స్ ముగిస్తా ఉన్నాను. నెక్స్ట్